మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా గమనించినట్లయితే పరమ పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రామాణికంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ దేవాలయం దర్శనం చేసుకున్నాక తెచ్చుకునే ప్రసాదం లడ్డూ విషయం కల్తీ జరిగిందనేది దాని మీద సిట్ విచారణ ఏర్పాటు చేయడం, ఆనాటి ప్రతిపక్ష హోదా లేనటువంటి వైఎస్ఆర్సీపీ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, దీని మీద మాకు నమ్మకం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు పరిధిలో సిట్ ఏర్పాటు చేయడం, ఆ సిట్ నివేదిక ఇటీవల ఇవ్వడం, ఒక అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇచ్చిన నివేదిక మీద కూడా అబద్ధాలు ఆడటం మొదలుపెట్టింది వైసీపీ పార్టీ. అవినీతి అక్రమాల పునాదిగా పుట్టినటువంటి వైసీపీ పార్టీ ఆఖరికి భగవంతుడి విషయంలో కూడా అబద్ధాలు ఆడడానికి, మోసం చేయడానికి కూడా ఎరకాడట్లేదు. ఎవరైతే ఈ తిరుమల చైర్మన్ గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు వారే స్వయంగా ఈ విధంగా కొన్ని డిబేట్లలో కానీ మీడియా ముందు జంతు కొవ్వు మాత్రం ఉన్నట్టు నిర్ధారించలేదు, కల్తీ జరిగిన మాట లడ్డూలో కొన్ని ఆయిల్స్ జరిగిన మాట వాస్తవం అని వారే ఒప్పుకుంటే మీరే నివేదిక ఇచ్చినట్టు మీరే పెద్ద శాస్త్రవేత్తలాగా అసలు కల్తీ జరగలేదని అబద్ధాలు మాట్లాడటం. రాష్ట్రం మొత్తం కూడా ఈ లడ్డు కల్తీ జరగలేదు లాస్ట్కి మా వాళ్ళు కూడా అందరూ తానా అంటే తందాన అన్నట్టు మాకు కావాలి వైసీపీ నాయకులు. అతనికంటే ఇటీవల కాలంలో మా సోదరులందరూ కూడా ఎమ్మెల్యే గారి సూచన మేరకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అతని మీద ఏం మాట్లాడవద్దు అని అందరినీ సమానమైపరిచే మాట వాస్తవం. అయినప్పటికీ అతనికి హెల్త్ బాగలేనటువంటి కూడా గిల్లికిచ్చడం, సోషల్ మీడియా అసత్య ప్రచారాలు పోస్ట్ చేయడం, పైశాచికరణ మోపుతున్నాడు. అందువల్ల ఈరోజు నోట్స్ తప్పదు మాకు. అతనికంటే బుద్ధి లేదు, బెంగళూరు లేదో రెస్ట్ తీసుకుంటాడు. మీకన్నా బుద్ధుడు వల్ల పరమ పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా గుడిలో ప్రమాణాలు ఏ రోజు కూడా నిన్న మీడియా ముందు కూర్చున్న సగం మంది ఇంతవరకు తిరుమల దర్శనం చేస్తారు, కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారు. నిన్న 11వ తేదీ అసెంబ్లీ మొదలైంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా నీతో పాటు ఇంకో 10 మందిని ఎందుకు ప్రజా సమస్యల మీద అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడానికి, నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీలో ప్రస్తావించు. ఈ లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని అక్కడే నువ్వు డిబేట్ పెట్టు. ఎందుకు పారిపోయొచ్చు? నీవు తప్పు చేశావు కాబట్టి పారిపోయొచ్చావు. అటువంటి తప్పు చేస్తున్న వ్యక్తులకి ఈ కాలంలో మా చోట వైసీపీ నాయకులు కూడా
అసలు వీరే పెద్ద ఇస్రో శాస్త్రవేత్తలాగా, లడ్డూ నిపుణుల్లాగా వేదాంతాలు వల్లిస్తున్నారు. మీరు రాజకీయాల్లో చాలా అబద్ధాలు, చాలా మోసాలు చేసిన మాట వాస్తవమే. భగవంతుడి విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి శ్రద్ధలతో మాట్లాడండి అని హెచ్చరిస్తాను.